విజయ్ నటించిన జననాయకన్ విడుదలకి బ్రేక్ పడింది. మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి పీటీ ఉషా ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సినిమా విడుదల సమయంలో నిర్మాతలను వేధించడం సరికాదని జస్టిస్ పీటీ ఉషా పేర్కొన్నారు. సెన్సార్ కట్స్ అనుగుణంగా నిర్మాతలు ప్రింట్ సమర్పించాలని, పరిశీలించాక జననాయకన్ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. సింగిల్ జడ్జి తీర్పుపై సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. సెన్సార్ బోర్డు లాయర్ల వాదనలు విన్న డివిజన్ బెంచ్ స్టే విధించింది. కేసు తదుపరి విచారణని జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పొంగల్ పండుగకి ఈ సినిమా విడుదల కావడం లేదని తెలిసి విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. టీవీకే పార్టీ నెలకొల్పిన విజయ్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో జననాయకన్ మూవీ తన చివరి చిత్రమని విజయ్ ప్రకటించారు. ఆయన చివరి చిత్రం సెన్సార్ చిక్కుల్లో పడ్డంతో తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. విజయ్ నటించిన జననాయకన్ విడుదలకి బ్రేక్ పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కొలీగ్ సంజయ్ అందిస్తారు. సంజయ్, ఏంటి 14ను కూడా రిలీజ్ కావట్లేదు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి, ఏంటి, ఎలా చూడొచ్చు దీన్ని? రైట్, జననాయకన్ సినిమాకు సంబంధించిన సెన్సార్ వివాదం అయితే రోజు రోజుకు తీవ్రమవుతుంది. విడుదల సమయానికి నిర్మాతలు వేధించడం సరికాదని చెప్పి సింగిల్ జడ్జి వ్యాఖ్యానించినప్పటికీ డివిజన్ బెంచ్ స్టే విధించడం కీలకంగా మారింది. అయితే దీంతో ఈ సినిమా భవిత్వం పూర్తిగా కోర్టు తీర్పుపై ఆధారపడింది. అంటే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది మొత్తం కోర్టు తీర్పు పైన ఆధారపడింది. పొంగల్ సీజన్ లో లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా అయితే రిలీజ్ చేయడానికి జననాయకన్ చాలా వరకు థియేటర్ల యాజమాన్లు అవచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్లు అవచ్చు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ చివరి సినిమా అన్న ప్రచారం ఇప్పటికే భారీ అంచనాలు పెంచగా సెన్సార్ అడ్డంకులు ఆ ఉత్సాహానికి బ్రేక్ వేశాయని చెప్పాలి. ఎందుకంటే విజయ్ రాజకీయ అరంగేట్రం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో దగ్గర పడుతున్న వేళ ఈ సినిమా వివాదం కొత్త చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ఎందుకంటే జననాయకన్ సినిమా కేవలం వినోదానికి పరిమితమా లేక రాజకీయ ప్రభావం ఉందా అన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. యా సంజయ్, అంటే ఒక విధంగా ఫస్ట్ U/A సర్టిఫికెట్ ఇచ్చి తర్వాత దాన్ని రివ్యూ కమిటీకి పంపింది సెన్సార్ బోర్డు. ఏంటి అసలు వెనకాల ఏం జరుగుతోంది? ఇది కావాలని చేస్తున్నట్లు కనిపిస్తుంది, ఎలా చూడొచ్చు దీన్ని? అంటే దీని ప్రకారం చూసుకుంటే సినిమా విడుదలకు ముందు కూడా లైక్ జడ్జి ఏమని చెప్పారంటే సినిమా నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత సెన్సార్ బోర్డు పంపిస్తే సెన్సార్ బోర్డు వాళ్ళు అక్కడ దానికి సంబంధించి ఖర్చు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పి దాన్ని సినిమాకి రిలీజ్ అయ్యారు. అయితే ఇక్కడ U/A సర్టిఫికేట్ ఏదైతే ఉందో దీని వెనకాల కూడా నాకు అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఇదంతా ఒక రాజకీయ పరంగా జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా జననాయకన్ సినిమా U/A సర్టిఫికేట్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి జడ్జి ఆదేశించారు. అయితే ఈ సెన్సార్ బోర్డు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కూడా సింగిల్ వాళ్ళు వెళ్ళి సెన్సార్ బోర్డు వాళ్ళందరూ కూడా వెళ్ళి డివిజన్ బెంచ్ ని ఆశ్రయించారు. సో అప్పుడు డివిజన్ బెంచ్ వాళ్ళు ఏం చేశారు అంటే దీనికి సంబంధించి అసలు సినిమా అంటే సినిమా కట్టున్నాయా, అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి స్టే విధించింది. 21వ తారీఖున అసలు ఏం జరుగుతుంది ఏంటనేది 21వ తారీఖు వరకు వేచి చూడాలి. ఎందుకంటే రాబోయే ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి టీవీకే పార్టీ తరఫున విజయ్ తలపతి అసెంబ్లీలో ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సంజయ్.